గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, గౌరవ మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు, గౌరవ మాజీ సమితి అధ్యక్షులు శివారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి విచ్చేసిన, ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి విచ్చేసిన సుమారు 40,000 మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి, ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి కాలనీ సంస్థ నుంచి ఈ ప్రోగ్రాం కొంత స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వారి ఏర్పాట్లో, వారి సహకారంతో మేము హుజూర్ నగర్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ లో, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన